ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? రాయలసీమ ఉగ్గాని బజ్జీ మీకు చూపించాలనుకుంటున్నాను. అందరూ బజ్జీ చేస్తారు, నేనైతే ఉగ్గాని పునుగులు చేయాలనుకుంటున్నాను. కొత్తగా చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ప్రౌడ్గా వాళ్ళు దానికి కావాల్సినవి చూసేసేయండి. 3 ఆనియన్స్, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు ఎవరు తినేదాన్ని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు. కరివేపాకు వేసుకుంటే సరిపోయింది. ఇంకా ఉగ్గాని పునుగులు అయితే రెడీ అయిపోతున్నాయి చూడండి. ఆయిల్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని కొంచెం పక్కన పెట్టుకొని, ఎక్కువ ఆయిల్ సరిపోయి కొద్దిగా సరిపోయి దీనికి. దాంట్లో కొంచెం తిరువాత బాగా వేగిపోయాక ఇప్పుడు మనం తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, ఇవన్నీ వేసేసుకున్నాం. దాంట్లో తిరుమాతలు వేసేసుకున్న పైకి కింద బాగా కలుపుకోవాలి. మరి బ్రౌన్గా కాకుండా బ్లాక్గా కాకుండా బాగా కలుపుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి బాగా ఇలా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటుకుపోతుంది ఫ్రెండ్స్. అందుకని చూడండి బాగా అయిపోయాక ఇలాగా ఇప్పుడు మనం కానీ ఉగ్గానికి మరమరాలు అయితే రెడీగా కావాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఒక 10 నిమిషాలు చేసుకోవాల్సిన, ఒక 10 నిమిషాలు ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మొత్తం తడి అనేది పీల్చేసుకొని మనం పిండేటప్పుడు ఏంటంటే ఏమీ లేకుండా బాగా నీట్గా వచ్చి పొడి పొడిగా వస్తున్నాయి ఫ్రెండ్స్. తీసేటప్పుడు చూడండి, నేను బాండీలు కూడా వేసేటప్పుడు మీకు ఏమన్నా కనిపిస్తూనే ఉంటుంది చూడండి. ఏమన్నా నాకు చేతికి ఏమీ అంటదు, పొడి పొడిగా ఆడుతూ ఉంటుంది మరమరాలు అనేది. చూడండి అంత బాగుంటాయి. మెత్తపడితే ఏంటంటే మనం తర్వాత ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే ఏంటంటే స్మెల్ వచ్చేసి. అందుకని తడి ఏం లేకుండా వేసుకుంటే కొంచెం మంచిది. నేనైతే అంతే చేస్తాము, మీ ఇష్టం. ఇంకా ఇప్పుడు చూడండి మొత్తం పైకి కింద కలిపేసి పక్కన పెట్టేసుకున్నాక మంట అనేది గ్యాస్ ఆఫ్ చేయకుండా మామూలుగా అంటే లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక ఇప్పుడు చూడండి కొంచెం చిటికెడు పసుపు, చెంచా కారం, చెంచా ఉప్పు అనేది వేసేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు పసుపు అనేది, మళ్ళీ ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది. అందుకని వాసన వచ్చిందంటే అందుకే వేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి శనగపప్పు కొద్దిగా తీసుకొని, శనగపప్పు పొడి, శనగపప్పు పొడి వేస్తారు కదా ఫ్రెండ్స్. అందుకని నేను శనగపప్పు, కొబ్బరి వేస్తారు, నేను శనగపప్పు పొడి వేస్తాను. అలా అయినా వేయచ్చు. టేస్ట్ అయితే మాత్రం ఏమీ మారదు, చాలా బాగుంటుంది. నేనైతే చాలా నీట్ చేసి నాకు చాలా ఇష్టం ఉగ్గాని పునుగులు మీకు చూపించాలనుకుని అందుకే చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి పైకి కింద కూడా కలిపేసుకుంటున్నాను. బియ్యం పిండి, ఉప్పు, కారం వేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది అదేం పిండి అని. అదే ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి. ఇది అయితే నైట్ మేము ఇడ్లీలో వేసుకున్నాము, అందుకే మార్నింగ్ ఇప్పుడు మీకు ఆ పిండి మిగిలిపోయింది కదా, ఆ పిండితో ఏం చేయాలని ఉగ్గాని ప్లస్ పునుగులు. అందుకే నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఉగ్గాని పునుగులు కొత్తగా చేయాలని చెప్పాను. చూడండి వేసుకున్నాక పిండి మొత్తం వేసుకున్నాక ఇడ్లీ పిండి కదా ఫ్రెండ్స్, పునుగులు బాగా వస్తాయి, మీ అందరికీ తెలిసిందే. చూడండి దానికి కావాల్సిన ఆనియన్స్ కూడా ఉన్నాయి. మొత్తం కలిపేసుకున్నాక ఇలా పునుగులు అనేది రెడీ వేసేసుకున్నాను. నేను చూడండి మీడియం సైజ్ వేసుకున్నాను. అన్ని పునుగులు రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం అయిపోయింది కదా ఫ్రెండ్స్. దాంట్లో కొద్దిగా కొబ్బరి కారం కానీ, సాంబార్ పొడి కానీ ఏదో వేసుకొని, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం నేను చూపిస్తాను. కారం తినే వాళ్ళకైతే ఓకే సరిపోయింది. నేను వేసిన క్వాంటిటీ అయితే ఎక్కువ తినే వాళ్ళ కోసం, స్పైస్ ఎక్కువ తినే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు దించాను కానీ అయిపోయింది కదా, దించేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకొని రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండేసి పక్కన పెట్టుకున్నాక దానికి పునుగులు, పక్కనేమో టమాటో పచ్చడి వేసుకున్నాను. కొబ్బరి కారం టచ్ సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియో ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్.